వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఐబొమ్మ ఇమ్మడి రవి ఫిలిం లవర్స్కి మిడ్ క్లాస్ వాళ్ళకి రియల్ హీరో, కానీ ఫిలిం ఇండస్ట్రీకి మాత్రం పక్కా విలన్, పోలీస్ అధికారులకి క్రిమినల్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. కానీ ఇమ్మడి రవి పైన ఉండే ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇంత అంత కాదు. సో ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తే పైరసీ మూవీని అరికట్టినట్టే. ఇదే ఫిలిం ఇండస్ట్రీ అనుకోవడం కాదు, గట్టిగా నమ్మింది. సో అందుకనే పోలీసులకి కుప్పలు కుప్పలుగా కంప్లైంట్లు వచ్చినాయి. సో మొత్తానికి ఇమ్మడి రవి సవాల్ చేసుడు, పోలీసులు ఆయనను అరెస్ట్ చేసుడు, తర్వాత రిమాండ్కి పంపించుడు, ఇవన్నీ జరిగినాయి. సో వీటితో మరి ఆగిందా పైరసీ మూవీస్? సో వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ఎక్కడైనా ఆగిందా? ఎక్కడా లేదు. సో ఐబొమ్మ ఒక రవి పోతే ఐబొమ్మ 1తో కొత్తగా ఇంకొక వెబ్సైట్ స్టార్ట్ అయింది. అయితే ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీసులు ఆయనను విచారించినప్పుడు విచారణలో భాగంగా ఐబొమ్మకి సంబంధించి ఏదైతే కట్టడి చేసినారో దానికి సంబంధించి మిర్రర్ వెబ్సైట్ 61 ఉన్నాయి అని నిజం కూడా బయటపడింది. సో అందులో ఒకటే ఐబొమ్మ 1. కానీ ఎవరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేది ఇప్పటివరకు తెలియదు. సో గతంలో స్విట్జర్లాండ్ నుంచి, అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి అయితే ఐబొమ్మ రవి దీన్ని ఆపరేట్ చేస్తున్నట్టు పోలీసులకి నిర్ధారణ అండ్ తేలింది. హైదరాబాద్కి వచ్చినప్పుడు పట్టుకున్నారు. ఇదంతా అయిపోయింది ఈ ఎపిసోడ్. సో అక్కడతో పైరసీ ఆగిపోయింది. ఇంకా ఇమ్మడి రవి లాగా ఎవ్వరు అంత ధైర్యం చేసి పోస్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మడి రవి దొరికింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా పైరసీ మూవీస్ అప్లోడ్ చేయడం కావచ్చు, ఆ వెబ్సైట్ ఉండడం మెయింటైన్ చేయడం కావచ్చు, భయపడతారు అని ఎక్స్పెక్ట్ చేశారు పోలీసులు. కానీ సైలెంట్గా ఇమ్మడి రవిలాగా ఎటువంటి పోలీసులకు సవాల్ చేయకుండా, ఫిలిం ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేయకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సో అదే ఐబొమ్మ 1 పేరు పైన ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అయింది. సో ఐబొమ్మ వెబ్సైట్కి సంబంధించి కూడా పోలీసులు ఏమనుకుంటున్నారంటే, ఆల్రెడీ ఐబొమ్మ అనేది ఒక బాగా క్రేజ్ ఉండే వెబ్సైట్ కాబట్టి సో ఐబొమ్మ 1 అనేది కూడా కేవలం పాపులారిటీకి మాత్రమే. అండ్ ఎవరైతే పబ్లిక్ ఐబొమ్మ పైన చాలా కాన్సన్ట్రేట్ చేసి ఐబొమ్మ ఓపెన్ అవ్వట్లేదని ఎవరైతే సర్చ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి అండ్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ గెయిన్ చేయడానికి మాత్రమే ఐబొమ్మ 1 స్టార్ట్ చేసి ఉండవచ్చు అని పోలీసులు అంటున్నారు. సో మొత్తానికైతే ఐబొమ్మ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది, దానికి ఎండ్ కార్డ్ పడింది అనుకుంటున్న ఫిలిం ఇండస్ట్రీకి ఇంకొక పెద్ద బిగ్ షాకే. ఐబొమ్మ 1తో రన్ అవుతున్న వెబ్సైట్ ఓపెన్ చేస్తే కేవలం తెలుగు మాత్రమే కాదు, తెలుగు, హిందీ, కన్నడకు సంబంధించిన చాలా మూవీస్ కూడా అందులో అప్లోడ్స్ కనిపించే పరిస్థితి. సో పైరసీ వెబ్సైట్ ఇంకొకటి కూడా ఫిలిం ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్తున్న పరిస్థితులు అయితే ఐబొమ్మ 1 క్రియేట్ చేసింది. సో ఐబొమ్మ 1ని ఎవరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అండ్ దానికి సంబంధించిన హ్యాండ్లింగ్స్ ఏంటి అనే దిశగా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైపోయింది. సో ఎటువంటి కంప్లైంట్ లేదు. కాకపోతే ఐబొమ్మ 1 ఒక్కసారిగా వచ్చింది అని ఒక బజ్ క్రియేట్ అవ్వడం అండ్ దానిపై ఇప్పటివరకు ఐబొమ్మ ఇమ్మడి రవి పైన ఎంత పాజిటివ్గా పబ్లిక్ ఉన్నారనే ఒపీనియన్ అందరూ కూడా తెలిసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. సో ఐబొమ్మ 1 ఒక్కసారి ఓపెన్ అవుతూనే అది మిగతా పరిస్థితి మూవీని చూపించడం అనేది అందరికీ ఒక షాకింగ్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక కోణంగా కూడా పోలీసులు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పటివరకు ఇమ్మడి రవి మాత్రమే ఐబొమ్మని కంప్లీట్గా చూస్తున్నాడు అండ్ దాంతో అప్లోడ్స్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా రవి చేతిలో మాత్రమే ఉన్నాయి అనే కోణంలో నమ్మిన. సో ఐబొమ్మ 1 ఇమీడియట్గా ఇమ్మడి రవి అరెస్ట్ కావడం, కస్టడీకి వెళ్ళిన తర్వాత, సో అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా ఎటువంటి అలజడి లేదు, కానీ అరెస్ట్ అయ్యి కస్టడీ వెళ్ళిన తర్వాత ఐబొమ్మ 1 అనేది ప్రత్యక్షం అవ్వడం కొంత పోలీసులను కూడా షాకింగ్తో పాటు ఆలోచించేవి చేస్తుంది. అంటే ఇమ్మడి రవి మాత్రమేనా, లేదంటే ఈయనకి ఇంకా పార్ట్నర్స్గా ఎవరైనా ఉండి వర్క్ చేస్తున్నారు? ఎందుకంటే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత సజ్జనార్ చెప్పిన సందర్భంలో ఒక మాట్లాడిండు. ఏంటిది, ఇమ్మడి రవికి చాలామంది హ్యాండ్లర్స్ ఉన్నారు, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. సో అందుకనే క్షణాల్లో ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్రింట్ అందులో అప్లోడ్ చేసే పరిస్థితి ఉంది అని. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఆ నెట్వర్క్స్ ఎవరైనా ఐబొమ్మ 1 పేరుతో మళ్ళీ స్టార్ట్ చేశారా అనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఐబొమ్మ కట్టెడ్ అయిపోయింది, ఇంకా దాంట్లో అప్లోడ్స్ ఏమీ లేవు అండ్ దాంతోపాటు ఐబొమ్మ సీన్ క్లైమాక్స్ ఎండ్ కార్డ్ పడింది అనే సందర్భంలో ఐబొమ్మ 1 స్టార్ట్ అవ్వడం అనేది కొంత ఆలోచించాల్సిన విషయంగానే పోలీసులు పరిగణిస్తున్నారు. సో మొత్తానికైతే ఐబొమ్మ 1 స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా సైమల్టేనియస్గా కంటిన్యూ అవుతుంది. సో ఐబొమ్మ 1 అండ్ ఐబొమ్మ, సో ఈ రెండింటికి సంబంధించిన పోలీసులు ఏం చెప్తారనేది చూద్దాం.